వర్మ, సాధించాను వర్మ, మనకింక తిరుగులేదు. ఏంటి పశుపతి నువ్వు చెప్పేది? ఇన్నాళ్ళు కదలీవనంలో నేను చేసిన సాధన ఫలించింది. ఆ బేతాళుడు ప్రసన్నమై నాకు అతీత శక్తులు ప్రసాదించాడు. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సమయంలో నేను కూడా నీకు ఒక శుభవార్త చెప్తాను. ఏంటది వర్మ? ఇంతకాలం దేనికోసం అయితే మనం నిరీక్షించామో ఆ నిధిని సాధించేవాడు రాబోతున్నాడు. ఎవరు? నా వారసుడు. నీ కొడుకు? నీ కొడుకు నిధిని సాధిస్తాడా? ఎవరు చెప్పారు? కులగురువు. కులగురువా? అయితే ఖచ్చితంగా నమ్మొచ్చు. అవును పశుపతి, వాడు పుట్టిన జాతకం ప్రకారం నిధిని సాధించే శక్తి మా వంశంలో వాడికి మాత్రమే ఉందని, వాడి ద్వారా నిధి మనకు వశం అవుతుందని కులగురువు చెప్పారు. అందుకే ఆ విషయం నీతో చెప్దామని వచ్చాను. నిధి ఎక్కడుందో తెలుసు, ఎవడు సాధిస్తాడో తెలుసు. ఇంకెందుకు ఆలస్యం? పదా, వెళ్దాం పదా. ఈసారి ఆ మహాదేవి కూతురు ఖచ్చితంగా పోతుంది. నా నుంచి దాన్ని ఏ శక్తి కాపాడలేదు. భద్రావతమ్మ గారు చంపమన్న పసిబిడ్డ ఇదేనంటావా? ఈ ఇంటి నీడలో ఉందంటే ఈ ఇంటి బిడ్డ అయ్యుంటుంది. అయితే లేపే. మమ్మల్ని చూస్తే అందరూ భయపడతారు. నువ్వేంటి నవ్వుతున్నావు? మన కిరాయి హంతకులమని దానికి తెలియదు కదరా. సర్లే ఇటీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,